What is up, guys, and welcome to Franklin Real Life More Series episode number 10. గైస్ ఈరోజు అయితే మైకిల్ అయితే పిలిచాడు మనల్ని ఎలక్షన్స్ గురించి మాట్లాడడానికి. సో ఇంకా మనమైతే మైకిల్ ఇంటికి వెళ్దాం, ఇంకా టీవీ చేసిన చాలు. సో ఓకే, అవుట్ఫిట్ బాగానే ఉంది, ఇలానే వెళ్ళిపోదాం. సో కార్ అయితే బయటనే ఉంది. వావ్, సూపర్గా ఉంది కదా గైస్ కార్. నిన్ననే కొన్నాడు ఫ్రాంక్లిన్ అయితే, కొంతమంది అయితే చూశారు. ఒకవేళ ఇంకా చూడకపోతే మీరు లాస్ట్ ఎపిసోడ్ చూడండి. సో మైకిల్ ఇంటికి వే పాయింట్ సెట్ చేసుకుందాం. ఇక్కడ ఎస్ వెళ్దాం. మైకిల్ ఇంటికి అయితే వే పాయింట్ సెట్ చేసాం. ఇప్పుడు మైకిల్ ఇంటికి అయితే వెళ్దాం. ఫస్ట్ పర్సన్ వ్యూ ఒకసారి డ్రైవ్ చేద్దాం, చూద్దాం. ఓకే, కొంచెం కష్టమే, కొంచెం బాగానే ఉంది, కానీ కొంచెం చూసుకోవాలి. ఈరోజు వెదర్ కొంచెం డిఫరెంట్గా ఉంది నిన్నటితో పోలిస్తే. ఈ కార్ అయితే చాలా ఫాస్ట్గా ఉంది. మనం ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత మంచిది. సో ఫ్రాంక్లిన్ వేరే జాబ్స్ కూడా ట్రై చేయాలనుకుంటుండు, ఊబర్ డ్రైవింగ్ జాబ్ అలా. సో చూద్దాం మైకిల్ ఈరోజు ఏం చెప్తాడో. కొంచెం స్లోగా. ఈరోజు ఏంటి ట్రాఫిక్ లేదు. ఓ గైస్, నేను ట్రాఫిక్ని స్విచ్ ఆఫ్ చేసేస్తా. మనమైతే ఓ ఎవరు వీళ్ళంతా? ఏంటిది వీళ్ళంతా జనం? ఐ థింక్ వీళ్ళంతా మైకిల్ని సపోర్ట్ చేయడానికి వచ్చి ఉంటారు. వావ్, చాలామంది వచ్చారు. ఆల్మోస్ట్ ఒక 200 మెంబర్స్ ఉండొచ్చు గేస్ ఇక్కడ. 200 to 250 మెంబర్స్ ఉండొచ్చు గేస్ ఇక్కడ. చాలామంది వచ్చారు మైకిల్ సపోర్ట్ చేయడానికి. దట్స్ నైస్. వాళ్ళని కంట్రోల్ చేయడానికి కాప్స్ వచ్చారు. అండ్ ఏంటివి అంటే బ్యారికేడ్స్ పెడతారు కదా, ఇవేంటి ఇవి అని. సో తొందరగా పెట్టేసి ఉంటారు. సో ఇట్స్ ఓకే. చాలామంది వచ్చారు. మైకిల్కి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలానే ఉంది. సో మైకిల్ ఏం చేస్తున్నాడు లోపల? మైకిల్ని కలుద్దాం, వెళ్ళి వేరే దారిలో వెళ్దాం మనము. ఓకే, వెదర్ కొంచెం డిఫరెంట్గా ఉంది ఈరోజు. ఒకవేళ వర్షం వస్తే కష్టమే, ఎందుకంటే తర్వాత మైకిల్కి సపోర్ట్ చేయాలి కదా. అంటే క్యాంపెయిన్లో వర్షం వస్తే క్యాంపెయిన్ ఎలా చేయగలుగుతాం? సో జనం కూడా ఉండరు. సో ఒకసారి ఇక్కడ ఆగుదాం. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో. అండ్ ఇవేంటి ఇవి అంటే లైక్ బ్యారికేడ్స్ ఇలాంటివి పెడతారు, వీళ్ళంటిది పెట్టారు మరి. ఓకే, మనమైతే లోపలికి వెళ్దాం. మైకిల్ ఎక్కడ ఉన్నాడో చూద్దాం. రివర్స్ వెళ్ళేటప్పుడు రెడీగా ఉండాలి కాబట్టి రివర్స్లో వెళ్దాం. రివర్స్ పెడదాం. ఓకే, ఇక్కడ పెట్టేద్దాం. సో మైకిల్ ఎక్కడ ఉన్నాడు చూద్దాం. ఓకే, మైకిల్ అయితే ఎక్కడ ఉన్నాడు. హాయ్ మైకిల్. హలో. మైకిల్ అయితే కాఫీ తాగుతున్నాడు. హే మైకిల్, లెట్స్ గో, కమాన్. మైకిల్ అయితే వస్తున్నాడు. మన కార్లో అలా బయటికి తీసుకెళ్దాం మైకిల్ని. కొంచెం స్టటర్స్ అయితే సారీ గైస్, ఈ మాడ్స్ వల్లనే అంతా. సో మైకిల్ అయితే ఎక్కేసాడు. మైకిల్, ఇది నా కొత్త కారు, నీ అంత కాకపోయినా ఏదో కొన్నాను, నీ కారు అంత కాకపోయినా. మైకిల్, నువ్వు తప్పని చేస్తున్నావు, వీళ్ళందరం బయటనే వదిలేశాడు. ఓకే,
సో మనమైతే బయటికి వెళ్ళబోతున్నాం ఇప్పుడు. సో చూద్దాం మైకిల్ ఎక్కడికి వెళ్ళమంటాడో. ఈ కార్ అయితే చాలా ఫాస్ట్గా ఉంది, సూపర్ ఫాస్ట్. యా, మైకిల్ అయితే కొత్త కార్ కొనాలనుకుంటున్నాడు క్యాంపెయిన్ కోసం. సో తన కార్ అయితే ఇక్కడ లేదు, $1.5 million ఆ కార్ అయితే ఇక్కడ లేదు, గ్యారేజ్ షిఫ్ట్ అయింది. అది ఫ్రీక్వెంట్గా వాడే కార్ కాదు. సో మైకిల్ అయితే కొత్త కార్ కొనాలని ప్లాన్ చేస్తున్నాడంట. రేపు మేబీ మైకిల్ కొత్త కార్ కొనబోతున్నాడు. సో మైకిల్కి రేపు హెల్ప్ చేద్దామా? వద్దులేండి, మైకిలే కొనుక్కుంటాడు, మనం క్యాంపెయిన్లో హెల్ప్ చేస్తే సరిపోతుంది. సో ప్రస్తుతానికి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే మీటింగ్ పెట్టాలి, ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. లాస్ట్ 2-3 days అయితే ఎలక్షన్స్లో క్యాంపెయిన్ చేసుకోవడానికి అయితే పర్మిషన్ ఇచ్చింది లాస్ ఏంజలస్ గవర్నమెంట్. సో మనకి 10 days అలాగ క్యాంపెయిన్ చేసుకోవడానికి కుదరదు లాస్ ఏంజలస్లో. ఎలక్షన్స్ ఒక 3 daysలో ఉన్నప్పుడు మనం క్యాంపెయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు దానికోసం మనం మంచి ఒక ప్లేస్ ఎతకాలి, ఓపెన్ ప్లేస్, లేకపోతే ఒక రోడ్ అయినా వదిలితే బాగుంటుంది. ఎలక్షన్స్ అయితే మనకు కొంచెం తొందరగానే జరగబోతున్నాయి, మేయర్ ఎలక్షన్స్ వితిన్ ఏ వీక్ గైస్. ఇంకొక మేబీ 4 daysలో క్యాంపెయిన్ అయితే మొదలవుతుంది మైకిల్ది. క్యాంపెయిన్ అంటే లైక్ జస్ట్ ఫ్యాన్స్ ఉంటారు ఒక దగ్గర, స్టేజెస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మైకిల్ అయితే స్పీచ్ ఇస్తాడు. సో దానికోసం ఒక ప్లేస్ అయితే ఎతకాలి, ఎందుకంటే అలాంటి 3 places ఎతకాలి గైస్. టోటల్ లాస్ ఏంజలస్ని కవర్ చేస్తూ ఉండాలి, మంచి ప్లేస్ని వెతకాలి. ఓకే, ఓకే, ఏ ప్లేస్ బాగానే ఉంది నాకు తెలిసి. కొంచెం లోపలికి వెళ్దాం. మేబీ ఒక 3 daysలో క్యాంపెయిన్ అయితే మొదలైపోద్ది. ఒక 2 days జరుగుతుంది క్యాంపెయిన్. 3rd day ఎలక్షన్స్, దాని తర్వాత ఒక 3-4 daysలో రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇక్కడ పెడదామంటారా గైస్? ఐ థింక్ ఇది బాగానే ఉంది. ఒకసారి ఇక్కడ కార్ ఆపి దిగుదాం, ఒకసారి ఆ పైకి వెళ్ళి చూద్దాం గైస్. మైకిల్ కమ్ మైకిల్ అయితే టూ స్లో. మైకిల్ ఇక్కడ నుంచి మాట్లాడితే ఎలా ఉంటుంది గైస్? అక్కడంత జనం ఉండి మనం ఇంకో వే కూడా కనుక్కోవాలి, ఎందుకంటే ఒక ప్లేస్లో పీపుల్ ఉంటారు, ఇటు సైడ్ నుంచి మైకిల్ రావచ్చు. ఓకే, మైకిల్ని అయితే మనం ఇటు సైడ్ నుంచి తీసుకొస్తాం. హే మైకిల్, ఓకే మైకిల్ అయితే వచ్చేస్తాడు. మనం మైకిల్ని అయితే ఇటు సైడ్ నుంచి తీసుకొస్తాం, అండ్ పీపుల్ అయితే ఇటు సైడ్ ఉంటారు. సో పీపుల్ అయితే ఇక్కడ ఉంటారు గైస్. యా, దిస్ సూట్స్ పర్ఫెక్ట్. ఈ ప్లేస్ అయితే ఓకే. ఈ ప్లేస్ మ్యాప్లో ఎక్కడుందో చూద్దాం. ఇది మైకిల్ హౌస్, ఇటు నుంచి ఇలా వచ్చి ఓకే ఇక్కడ డైమండ్ లాగా ఉంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, ఫస్ట్ ప్లేస్ అయితే మనం అయితే కనిపెట్టేసాం. సో చాలా బాగుంది ఇక్కడ, ఈ ప్లేస్ అది అదిరిపోయింది. మిగిలిన 2 places తర్వాత ఎత్తుకుదాం. మేబీ ఈరోజు ఫ్రాంక్లిన్ అయితే తర్వాత ఎత్తుకుతాడు. అవన్నీ చూస్తే వీడియో చాలా లెంత్ పెరిగిపోద్ది. సో గైస్, రేపటి ఎపిసోడ్లో అయితే మైకిల్ని చూడబోతున్నారు. మైకిల్ ఫస్ట్ రియల్ లైఫ్ మోడ్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 1 రేపు చూడబోతున్నారు. మైకిల్ అయితే రేపు క్యాంపెయిన్ కోసం ఒక స్పెషల్ వెహికల్ అయితే కొనబోతున్నాడు, రేపైతే కొంటాడు.